వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో తెలియని పరిస్థితులు. మరోవైపు మార్కెట్లో అతి సన్న గింజ వరి రకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీన్నే దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు అతి సన్న రకాలను రూపొందించారు. ఇప్పటికే సాగులో ఉన్న ఈ రకాలు మంచి దిగుబడులను నమోదు చేస్తున్నాయి. ఇంతకీ ఆ రకాలేంటి, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో చెరువులు బావుల కింద వర్షాధారం చేసుకుని ఖరీఫ్లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు. దాదాపు 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో వరి సాగుతోంది. చాలా వరకు దొడ్డుగింజ, సన్నగింజ రకాలను సాగు చేస్తుంటారు రైతులు. అయితే ఇటీవల కాలంలో అతి సన్నగింజ రకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వినియోగదారులు అధికంగా వీటిని ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఉన్న జై శ్రీరామ్, హెచ్ఎంటి లాంటి రకాలను రైతులు సాగు చేస్తున్నా సరైన దిగుబడిని తీయలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ రకాలు చీడపీడలను తట్టుకోలేకపోవడంతో పెట్టుబడులు అధికమవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 4 అతి సన్నగింజ రకాలను రూపొందించారు. రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. మరి ఆ రకాలు, వాటి గుణగణాల గురించి రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు ద్వారా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మార్కెట్లో అతి సన్న గింజ రకాలకు డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా బీపీటీ కంటే సన్న గింజ రకాలు కావాలని, సన్న గింజ బియ్యం కావాలని, సన్న బియ్యం కావాలని అడుగుతున్నారు. దానికి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న రకం, ప్రస్తుతానికి పాత రకం ఏంటంటే జై శ్రీరామ్. అది అతి సన్నంగా ఉండి పొట్టి అతి సన్న గింజ రకం ఇది. అదేవిధంగా హెచ్ఎంటి అనే రకం కూడా ఒకటి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది కూడా అతి సన్న గింజ రకం అన్నమాట. సో ఈ 2 రకాలు కూడా 135 రోజుల కాల పరిమితి కలిగి ఉండి ఏ పురుగును కానీ తెగులు కానీ తట్టుకోవట్లేదు. రైతులకు దీని కల్టివేషన్ కొంచెం కష్టమవుతుంది, అంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఏమడుతున్నారంటే ఈ జై శ్రీరామ్ కానీ హెచ్ఎంటి కానీ ప్రత్యామ్నాయ రకాలు, కొత్త రకాలు ఏమైనా ఉన్నాయా? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ జై శ్రీరామ్ లాంటి, హెచ్ఎంటి లాంటి కొత్త రకాలను రూపొందించడం జరిగింది. అందులో ప్రప్రదంగా అతి ముఖ్యమైన రకం ఏంటంటే సేమ్ జై శ్రీరామ్ గింజ నాణ్యత కలిగి, హెచ్ఎంటి గింజ నాణ్యత కలిగిన అతి ముఖ్యమైన రకము RNR 15048. ఇది కూడా అతి సన్న గింజ కలిగి ఉండి మంచి దిగుబడి కలిగి ఉండి జూలైలో నార్లు పోయడానికి, ఆలస్యంగా నార్లు పోయడానికి మంచి దిగుబడి సామర్థ్యం కలిగిన రకం. తర్వాత ఇది డైరెక్ట్ సోయింగ్లో కూడా మంచి దిగుబడిని ఇచ్చే రకం. తర్వాత వెట్ డైరెక్ట్ సోయింగ్ అంటే మీరు పొలం దమ్ము చేసి నేరుగా వెదజల్లడానికి కానీ, డ్రై డైరెక్ట్ సోయింగ్ అంటే పొలం దుక్కిలో వెదజల్లడానికి కానీ, తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టి డ్రై కన్వర్టెడ్ టు వెట్ సిస్టంలో కానీ, తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ పద్ధతిలో కానీ, మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్లో కానీ దేనిలోనైనా మంచి దిగుబడినిచ్చే రకంగా ఈ RNR 15048 అతి సన్న గింజ రకంగా బాగా ప్రాచుర్యం పొందింది. అదే కాకుండా దీనికి ఇంకొక ప్రత్యేక లక్షణం ఏముందంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే మనకు అన్నం తిన్న వెంటనే ఇది బ్లడ్ గ్లూకోజ్గా మారకుండా స్లోగా మనకు బ్లడ్ గ్లూకోజ్గా మారుతుందన్నమాట. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6, అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. మనం ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళు, తర్వాత షుగర్ రాకుండా ఉండాలన్నా ఈ రకము తింటే బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ అతి సన్న గింజ రకాల్లో ముఖ్యమైనది RNR 15048 తెలంగాణ సోనా. ఇదే కాకుండా ఇంకా కూడా మేము ఇంకొక 3 కొత్త రకాలను రూపొందించి రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది జై శ్రీరామ్ లాంటి రకాలు. ముఖ్యంగా జగిత్యాల వరి పరిశోధన స్థానం నుంచి JGL 27356. ఇది అచ్చంగా జై శ్రీరామ్నే పోలి ఉంటుంది. 135 రోజుల కాల పరిమితి, మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. కాకపోతే ఎక్కువ నత్రజని వేయకూడదు. ఎక్కువ నత్రజని వేసినట్లయితే పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ JGL 27356 అనే రకాన్ని మీరు ఈ జై శ్రీరామ్ కానీ హెచ్ఎంటికి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు రానున్న ఖరీఫ్ కాలంలో. ఇకపోతే ఇంకొక కొత్త రకం మేము రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించడం జరిగింది. అదే RNR 31479. ఇది కూడా అచ్చంగా మీకు జై శ్రీరామ్ లాగానే ఉంటుందన్నమాట. 125 రోజుల కాల పరిమితితో జై శ్రీరాములు పోలిన అధిక దిగుబడినిచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. ఇది ఎత్తు కూడా ఎక్కువ పెరగదు, మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉండి మీకు జై శ్రీరామ్ హెచ్ఎంటి స్థానంలో రానున్న ఖరీఫ్ కాలంలో వేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకంగా దీన్ని మేము రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. ఇదే కాకుండా కూనారం వరి పరిశోధన స్థానం నుంచి ఇంకొక అతి సన్న గింజ రకం మేము విడుదల చేయడం జరిగింది. KNM 733 కూనారం రైస్ 2
కూనారం వరి 2 అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇది కూడా మీకు దాదాపు జై శ్రీరాము తర్వాత హెచ్ఎంటి ఆర్ఎన్ఆర్ గింజ నాణ్యత కలిగి మంచి దిగుబడి సామర్థ్యం కలిగి రానున్న ఖరీఫ్ కాలంలో రైతులు వేసుకోదగ్గ రకం అన్నమాట. స్వల్పకాలిక రకము 125 రోజుల కాల పరిమితితో అతి సన్న గింజ రకము అత్యధిక దిగుబడి ఇచ్చే రకం. జై శ్రీరామ్ లాంటి రకాలలో ఇది ఈ రకము అన్నిటికన్నా ఎక్కువ దిగుబడి ఇస్తుంది అనమాట. ఏదంటే KNM 733 కూనారం రైస్ 2. ఈ రకాన్ని కూడా రైతులు రానున్న ఖరీఫ్ కాలంలో ఎన్నుకోవచ్చు. అతి తక్కువ సమయం తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం వచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పొచ్చు. ధరలో హెచ్చుతగ్గులున్నా ఒక కోతలో కాకపోతే మరో కోతలో, ఒక పంటలో కాకపోతే మరో పంటలో మంచి ధరలు పలుకుతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరన్నరలో ప్రణాళికాబద్ధంగా టమాటా, దోస, పచ్చిమిర్చి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం దిగుబడులు ప్రారంభమయ్యాయి. వేసవి కావడం, మార్కెట్లో ధరలు కూడా బాగుండటంతో మంచి ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, వరుసగా పలు కూరగాయ తోటలను, మొత్తం ఎకరన్నరలో 3 రకాల పంటలను ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్న ఈ రైతు కాశీ విశ్వేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి గ్రామానికి చెందిన ఈయన సీజన్కు అనుగుణంగా పంటలను పండిస్తూ ఆర్థికంగా సత్ఫలితాలు నమోదు చేస్తున్నాడు. టమాటా, దోస, మిరప ఇలా ఒకే పొలంలో వరుసగా పంటలను సాగు చేస్తూ ఆదర్శవంతమైన సేద్య విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ క్షేత్రం. ఈ తోటలో సంవత్సరం పొడవునా దిగుబడి వస్తుంది. పంట వెనుక మరో పంట వేయటం వల్ల ఖర్చు కూడా తగ్గుతోంది. 1 ఎకరన్నరలో బోదెలపై డ్రిప్, మల్చింగ్ ఏర్పాటు చేశారు. 1/2 ఎకరంలో స్టేకింగ్ విధానంలో టమాటా, మరో 1/2 ఎకరంలో దోస, 1/2 ఎకరంలో పచ్చిమిర్చి విత్తారు. ఎకరన్నర చేస్తానండి. ఈ ఎకరన్నరలో టమాటా, దోస, మిర్చి 3 రకాలు చేస్తున్నాను. ఏ ఒక రకం పెట్టినా ఆ వెరైటీకి హెచ్చుతగ్గులు ఉంటుంది, ఇబ్బంది అవుతుంది ఇవాళ వల్ల రేట్ లేకపోయినా. అందుకని 3 రకాలు వేస్తే ఏదో ఒకటి ఉద్దేశంతో ఇలాగ 3 రకాలు సాగు చేయడం జరుగుతుంది. ఈ టమాటా నారు వచ్చి అనంతపల్లిలో నర్సరీ ఉంది, ఆ నర్సరీ తీసుకొచ్చాను. మొక్క వచ్చి అప్పుడు 2 రూపాయలు పడింది. సుమారు 4,000 మొక్క నాటాను నేను. 1 ఎకరానికి వచ్చింది. మిర్చి వచ్చి 3,000 మొక్క తెచ్చాను, 40 సెంట్లు వచ్చింది. మిగతా దోసపాదులు పెట్టాను అనమాట. దీనికి ముఖ్యంగా మిర్చి వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా వైరస్ వస్తుంది. దీనికి చిన్నప్పటి నుంచి కూడా దీనికోసం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. దీనికి కింద పోషకాలు ఇచ్చే విధానం అయితే డ్రిప్లో ఇస్తాను. డ్రిప్ ద్వారా కానీ 1919, 2020, 1261 ఇలాగా కాంబినేషన్ ఉంటాయి, అవి ఇస్తాం అనమాట. డ్రిప్లో పెట్టుకేషన్ అంతా కూడా పైపాటికి వచ్చేసరికి పురుగు మందులు బాగా విపరీతంగా పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే మిర్చికి ప్రతి 5-6 రోజులకి ఒకసారి కొట్టవలసి వస్తుంది. ముందు వైరస్ కాసుకోకపోతే మొక్క ఎందుకు పనిచేయదు. ఎంత ఖరీదు పెట్టి ఎంత పెట్టుబడి పెట్టినా ఒక వైరస్ వచ్చిందంటే చాలు. బొబ్బర తెగులు ఒకటి, పై ముడత, కింద ముడత, ఆకు ముడత బాగా వస్తుంది మిర్చికి. పెట్టుబడి కూడా ఎక్కువైంది మిర్చికి. నెక్స్ట్ వచ్చి టమాటా అనమాట. టమాటా కూడా ఇంచుమించుగా అలాగే అదే వస్తుంది, కానీ ఇంత స్పీడ్గా రాదు. ఎక్కువ కాండం కుళ్ళు, కొమ్మ కుళ్ళు తెగులు వస్తుంది. దానికి తగ్గ మందులు కూడా వాడతాము. దోస వచ్చేసరికి అంత ఇబ్బంది ఏం కాదు, కొంచెం మొండి జాతి పంట అది. దాని మీద పెట్టుబడి కూడా కొంచెం తక్కువ అవుతుంది రైతుకి. పెట్టుబడి బాగా ఎక్కువ అయ్యేది, ఖర్చు ఎక్కువ అయ్యేది. దిగుబడి పరంగా రేటు ఉంటే తప్ప మిగిలేది టమాటా, మిర్చి రైతుకి. లేదంటే కనుక ఇబ్బంది అయ్యేది. బాగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది, రేటు ఆశాజనకంగా లేకపోతే కనుక ఇబ్బంది అవుతుంది. దోస అనేసరికి మొండి జాతి కాబట్టి దానికి కొంచెం చీడపీడలు తక్కువ ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. దానికి పెట్టడం పెట్టుబడి కూడా దీంట్లో సగం సరిపోతుంది. దానికి ఎరువులు పెట్టి ఒకసారి 2 సార్లు స్ప్రేయింగ్ ఇస్తే సరిపోతుంది దానికి అనమాట. గంపేట్ల వల్ల ఇవి ఉన్నాయి కదండి, బైట్స్, ట్రిప్స్, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొంటూ వెళ్ళి ఆకర్షితమయ్యే దానికి అంటుకుంటాయి. గంపేట్లకి అంటుకోవడం వల్ల అదే ఆ గంపేట్లు లేనట్టయితే ఆ పురుగంతా కూడా మనం మొక్కల మీద పట్టేది అనమాట. మొక్కల సారం తీసేసి మొక్కకి డ్యామేజ్ చేసేది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వైరస్ తొందరగా వ్యాప్తి తీరుతుంది. ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వెళ్తుంది కదా, దోమ ఆటోమేటిక్గా వ్యాప్తి అయిపోతుంది. అప్పుడు అందుకోసం చెప్పి గంపేట్లు పెట్టడం జరిగింది. ఈ గంపేట్లు పెట్టడం వల్ల నాకు చాలా ఉపయోగం కనపడింది. మొక్క నాటిన తర్వాత 45 రోజులకి పూత మొదలవుతుంది. 60 రోజులు నిండిన తర్వాత కాపు కోత వస్తుంది. ఏ పంట అయినా, ఇంచుమించు కూరగాయ పంట ఏదైనా సరే. ఒక బీరద ఇంకా ఎర్లీకి వస్తుంది. మనకి టమోటా, మిర్చి కూడా 60 రోజులకి. మన సాయిల్ని బట్టి ఇంచుమించు అంతే ఒకేసారిగా ఎవాపరేట్ అవుతుంది. అలాగే నీకు ఇంకిపోతుంది. కాబట్టి
ఒకసారి పెట్టిన తర్వాత ప్రతి 3 రోజులు 4 రోజులు ఒక తేమ చూసుకుంటాం అనమాట. ఇలాగా తొక్కు చూసుకుంటే నీకు బెడ్ కింద పేపర్ ఉండబట్టి తేమ తొందరగా కాదు పోదు గమ్ముని, కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తేమ శాతం. రిప్రికేషన్ పెట్టాం. మామూలుగా అయితే ఇంచుమించు మిర్చి అది కూడా ఇప్పుడు కాపు మొదలైంది. మిర్చి, దోస, టమాటా కూడా మన దోస అయితే ఒక 10 బస్తాలు అయింది కోస్తేనే. ప్రతి వారానికి ఒక 3 సార్లు 2 సార్లు కానీ 3 సార్లు కోయడం జరుగుతుంది. టమాటా అయితే మొన్న ఒక ట్రే స్టార్టింగ్ చేశాను. ఇక్కడ నుంచి కలర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ బాగా తెగొచ్చు. అయినా టమాటా కూడా నేను కొంచెం అసలు చేశాను ఎలాగైనా, లేదంటే ఇంకా పైరు ఇంకా పెరగాల్సింది. అది పెద్ద మామూలు స్టేకింగ్ వెరైటీ అనమాట. ఇది టమాటా అనేది కర్రలు బాది తోడు కట్టి పైకి మనకు కట్టే కొంది పైకి లేచి హైట్ పెరుగుతుంది అనమాట చెట్టు. అది దాని మీద దిగుబడి ఇంకా పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో స్టేకింగ్ వెరైటీ తెచ్చాను నేను. ఒకే రకం మీద పండు ఉండకుండా 2-3 రకాలు వేయడం ఉపయోగం నేను అనుకుంటున్నాను. అంటే ఒక దాంట్లో రేటు తగ్గినా ఇంకో దాంట్లో రేటు కలిసి వస్తుందని చెప్పి ఏ విధంగా రైతుకి ఇబ్బంది కలగకుండా లాస్ లేకుండా ఉంటుందని నా ఉద్దేశం. పంటలకు డ్రిప్ ద్వారానే ఎరువులు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వేసవిలో కూడా పంటలు ఆరోగ్యంగా పెరిగాయి. ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నారు. ఖరీఫ్ సాగుకు సమయం ఆసన్నమవుతుంది. ఎప్పటిలాగే కూలీల కొరత భయం రైతును వెన్నాడుతోంది. వ్యవసాయంలో మానవ వనరుల కొరత నానాటికి జట్లంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో దీనికి పరిష్కారం లేదా అంటే మన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం యాంత్రీకరణ. వ్యవసాయంలో ఆధునిక పరికరాలు వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాక సమయం కూడా కలిసొస్తుంది. శ్రమ తక్కువగా ఉండి లాభం పెరుగుతుంది. దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. మెట్ట మాగాణుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వ్యవసాయ యంత్రాలు, వాటి పనితీరు, ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయంగా మన వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరగాలన్నా, ధరలు ఆశాజనకంగా ఉండాలన్నా ముందుగా మన వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పెంపొందించే దిశగా ప్రతి రైతు ముందడుగు వెయ్యాలి. ఈ క్రమంలో ఆధునిక వ్యవసాయ యంత్రాలు కీలక భూమికను పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. నాటు నుంచి కోత వరకు, దుక్కి దున్ని పంట నూర్చే వరకు వివిధ ఆధునిక యంత్ర పరికరాలు వ్యవసాయంలో ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. రైతుకు శ్రమను, ఖర్చును తగ్గిస్తూ సాగును మరింత సులభం చేస్తున్నాయి. సాంప్రదాయ సాగు విధానాలతో సతమతమవుతున్న రైతును ఆధునిక వ్యవసాయ పరికరాలు సరికొత్త సాగు విధానాల వైపు మరలే దిశగా ప్రోత్సహిస్తున్నాయనటంలో సందేహం లేదు. ఇటీవలి కాలంలో రైతులు ఎక్కువగా వాడుతున్న పరికరం రోటావేటర్. ఇది మాగాణి దమ్ముకు, మెట్ట భూముల దుక్కి తయారీకి బాగా పనికి వస్తుంది. ఇతర అన్ని పరికరాల కంటే బాగా పనిచేస్తోందని రైతుల అనుభవం చెబుతోంది. దీన్ని వాడేటప్పుడు మొదట పొడి దుక్కు చేయాల్సిన అవసరం లేదు. ఇది 10 సెంటీమీటర్ల లోతు వరకు నేలను కోసి నేరుగా దమ్ము చేస్తుంది. రోటావేటర్తో దమ్ము చేయడం వల్ల నీరు లోనికి ఇంకిపోకుండా 10 సెంటీమీటర్ల లోతులో గట్టి పొర ఏర్పడుతుంది. ఈ పరికరంతో వచ్చే దమ్ము నాణ్యత ఏ ఇతర పనిముట్టుతోనూ సాధ్యం కాదు. మాగాణుల్లో రోటావేటర్ వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రోటావేటర్ వాడి దుక్కి చేయడంతో కలుపు మొక్కల ప్రభావం బాగా తగ్గుతుంది. రోటావేటర్ వాడకం వల్ల దున్నే సమయం, ఖర్చు తగ్గుతుంది. వరి నాట్లు వేయడానికి కూలీల సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించేందుకు నేడు అనేక కంపెనీల నుంచి వరి నాటు యంత్రాలు అందుబాటులోకొచ్చాయి. జపాన్, కొరియా, చైనా దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకున్నారు. పెట్రోల్, డీజిల్ సహాయంతో 15 నుంచి 21 అశ్వ సామర్థ్యంతో నడిచే యంత్రాలు వాడుకలో ఉన్నాయి. గంటకు 2 నుంచి 3 లీటర్ల ఇంధన వినియోగం ఉంటుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. బరువైన నల్లరేగడి నేలల్లో కూడా ఈ యంత్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. నేల పరిస్థితి, స్వభావాన్ని బట్టి ఎకరా పొలాన్ని 1.5 నుంచి 2 గంటల్లో నాటుకోవచ్చు. ఈ యంత్రాలతో వరి నాట్లు వేసేటప్పుడు నారును ప్రత్యేకంగా ట్రేలలో పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం మెకనైజ్డ్ శ్రీ విధానంలో మంచి ఫలితాలు వస్తున్న దృష్ట్యా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ విధానంలో సాగుకు అవసరమైన యంత్ర పరికరాలను ఒక ప్యాకేజీగా రూపొందించి రైతులకు అందిస్తున్నారు. మొట్టమొదటగా ప్రథమ దుక్కు దున్నే పరికరాలు. ఇందులో
సబ్ సాయిలర్, రెక్క నాగలి, పల్లెపు నాగలి. సబ్ సాయిలర్ ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి వాడుకున్నట్లయితే భూమి లోపల ఉన్న గట్టి నేల పగలడం జరుగుతుంది. దీనివలన వర్షపు నీరు భూమిలోకి ఇంకే ఆస్కారం ఉంటుంది. వేర్లు భూమి లోపలికి చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. రెక్క నాగలి రైతులు విరివిగా వాడే పరికరము రెక్క నాగలి. రెక్క నాగలి వాడడం వల్ల భూమి గుల్ల అవుతుంది, పగలగొట్టి గుల్లలవుతుంది. భూమి లోపల ఉన్న కీటకాల గుడ్లు బయటికి వస్తాయి. కలుపు నివారణకు ఉపయోగపడుతుంది. ఎక్కడైతే రాళ్ళు రప్పలున్న నేలలో ఎక్కడైతే రెక్క నాగలి సమర్థవంతంగా పనిచేయదో అటువంటి పరిస్థితుల్లో పల్లెపు నాగలి వాడుకున్నట్లయితే రైతులకు కావాల్సిన నాణ్యమైన పని లభిస్తుంది. ద్వితీయ దుక్కి దున్నే పరికరాల్లో చూసుకున్నట్లయితే రైతులు విరివిగా వాడే పరికరము రోటావేటర్. రోటావేటర్లలో 3 రకాల బ్లేడ్స్ ఉంటాయి. మొట్టమొదటి ఎల్ రకం బ్లేడు. కలుపు నివారణకు ఎల్ రకం బ్లేడు బాగా పనిచేస్తుంది. గట్టి నేలలలో సి రకం బ్లేడు బాగా పనిచేస్తుంది. దమ్ముకి జే లేదా సి రకం బ్లేడ్ వాడుకున్నట్లయితే నాణ్యమైన పని మనకు లభిస్తుంది. విత్తే యంత్రాలు చూసుకున్నట్లయితే వరిలో డ్రమ్ సీడర్, రైస్ ట్రాన్స్ప్లాంటర్ లాంటి పరికరాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వేరే పంటలకు పల్లీలు, వేరుశెనక్కాయలు, కందులు, సోయాబీన్ అటువంటి పంటలకు ప్లాంటర్ లాంటి పరికరం లేదా సీడ్రిల్ లాంటి పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కలుపు నివారణకు వరిలో మరియు చాలుకు మధ్యలో ఎక్కువ దూరం ఉన్న పంటలలో పవర్ వీడర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కోతకు వరి పంటలో కంబైన్ హార్వెస్టర్తో కోయొచ్చు. మిగతా పంటలు కొన్ని పంటలు రీపర్ పరికరంతో మనం పంటను కోసుకోవచ్చు. వరి విత్తనాన్ని డ్రమ్ సీడర్తో విత్తే విధానంలో ఇటీవలి కాలంలో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. డ్రమ్ సీడర్ ద్వారా మొలక వచ్చిన విత్తనాన్ని ఒకేసారి 8 సాళ్లలో విత్తుకోవచ్చు. ఈ విధమైన సాగులో వరి నారు పెంచటం, నాటటం ఉండదు. కనుక ఎకరానికి 2 నుంచి 3 వేల వరకు సాగు ఖర్చులు తగ్గుతున్నాయి. ఒక మనిషి డ్రమ్ సీడర్ లాగటానికి, మరొకరు విత్తనం నింపడానికి అవసరమవుతారు. ఎకరా పొలాన్ని విత్తడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ డ్రమ్ సీడర్ ధర చాలా తక్కువే ఉంటుంది. మెకనైజ్డ్ శ్రీ విధానంలో వరుసలు, మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. కనుక కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీన్ని సమర్థవంతంగా అరికట్టేందుకు ఇటీవల కోనోవీడర్కు ప్రత్యామ్నాయంగా పవర్ వీడర్ యంత్ర పరికరం అందుబాటులోకొచ్చింది. ఈ యంత్రం 1/2 HP మోటారు సహాయంతో పనిచేస్తుంది. ఎకరానికి 2.5 లీటర్ల పెట్రోలు అవసరమవుతుంది. ఒక మనిషి సహాయంతో ఈ యంత్రాన్ని ఉపయోగించి రోజుకు 2.5 ఎకరాల్లో కలుపును పొలంలో కలియదున్నవచ్చు. వరి కోసేందుకు రైతుకు అందుబాటు ధరలో ఉన్న యంత్రం ప్యాడీ రీఫర్. ఇది 5 HP డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి నడుపుతూ 2 గంటల్లో ఎకరా పొలాన్ని కోయగలడు. కింది భాగంలో ఉన్న బ్లేడ్లు వరిని కోయగా, బెల్టులు కోసిన వరిని కుడివైపుకు వేస్తాయి. యంత్రం నడపడానికి గంటకు లీటర్ డీజిల్ ఖర్చవుతుంది. పడిపోయిన వరి పైరును ఈ యంత్రంతో కోయడం సాధ్యపడదు. దీంతో పశుగ్రాసాలను కూడా సులభంగా కత్తిరించుకునే అవకాశముంది. అయితే వరి కోత, నూర్పిడి పనులు ఒకేసారి పూర్తయ్యే విధంగా కంబైన్డ్ హార్వెస్టర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర ఎక్కువగా ఉన్నా రైతులు అద్దెకు తీసుకుని వీటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ యంత్రం ఎకరా పొలాన్ని గంటలో కోత నూర్పిడి చేస్తుంది. దీని వాడకం వల్ల ఎకరానికి 1500 నుంచి 2000 వరకు ఖర్చు తగ్గుతుంది. రైతులు తక్కువ రిస్కుతో తక్కువ సమయంలో కోత నూర్పిడి చేయగలుగుతున్నారు. ఇటీవలి కాలంలో దీనిలో కొద్దిపాటి మార్పులు చేసి మొక్కజొన్న కోత, నూర్పిడి పనులకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాల వాడకం వల్ల రైతుకు శ్రమ, ఖర్చు తగ్గటంతో పాటు పంట ఉత్పత్తుల్లో నాణ్యత పెరుగుతోంది. పంటను బట్టి, సాగు విధానాన్ని బట్టి ఈ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. యంత్రాల కొనుగోలుకు ప్రారంభంలో కొంత ఖర్చు ఎక్కువనిపించినా దీర్ఘకాలంలో వీటి వల్ల ఫలితాలు అనేకం.